రేపు చేపలకు పోతున్నాం గాయస్, దాన్ని పిండి కలుపుతున్నాం. సో 1 కిలో గోధుమ పిండి, దాంట్లో 1 కిలో మైదా, దాని తర్వాత మనకి తౌడు, హాఫ్ ప్యాకెట్ వేసిన, ఆల్రెడీ హాఫ్ ప్యాకెట్ ఇంతకుముందు యూజ్ చేసిన, హాఫ్ ప్యాకెట్ తౌడు వేసిన. అయితే ఇంకా కొద్దిగా వేసుకుందాం. టోటలీ 1 కిలో తక్కువ, కేజీ. బిస్కెట్ గ్రైండ్ కొట్టుకొని మనం ఒక 5 పార్లేజీ బిస్కెట్ గ్రైండ్ కొనుక్కొని దీంట్లో ఒక 4 ఇలాచీలు వేసి మనం పౌడర్ చేసుకొని వేసుకుంటే అది నైట్ మొత్తం స్మెల్ అనేది పిండిలో బాగా పడుతుంది. సో అందు గురించి మనం గ్రైండ్ కొట్టుకున్నాం. సో ఇది కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకుంటే మన పిండి మొత్తం ఎంత మిక్స్ చేస్తే అంత బాగుంటుంది. సో బాలామృతం కూడా కొద్దిగా కలుపుకోవాలి, దాదాపు ఒక 1/2 కేజీ వరకు. దీంట్లో ఏంటంటే మనకు పిండి కొంచెం లూజ్గా వస్తుంది, ప్లస్ అందులో ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం టేస్టీగా ఉంటుంది ఇంకా పిండి. ఆల్రెడీ మేము సగం ప్యాకెట్ యూజ్ చేసాము, ఒక సగం ప్యాకెట్ యూజ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అయిపోయింది. పిండి ఎంత మంచిగా కలిపితే అంత బాగుంటుంది. సో దీంట్లో మనం ఫుడ్ కలర్ వేసుకుందాం. రేపు కలుపుకున్నప్పుడు వాటర్ వేసి మనకు కలర్ వస్తుంది. సో ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టినామంటే రేపటికి కలరు కలిపేటప్పుడు సో చేపలకి కొంచెం కలర్ఫుల్గా లోపల కనిపిస్తుంది, తొందరగా అట్రాక్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ 2 కేజీ పిండికి 1/2 డబ్బా వేసాం. ఇప్పుడు కనిపించదు కలర్, కానీ రేపు కనిపిస్తుంది. సో మనం అది కలిపి రేపటి కోసం పెట్టుకుంటే రేపు పొద్దున దీంట్లో మనకి ఎగ్గు, బనానా కలుపుకొని వాటర్ వేసుకొని, సో బనానా ఎగ్ వేసినప్పుడు ఫస్ట్ వాటర్ వేయద్దు, ముందు అవి 2 బాగా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. మనం పిండి పొడిగా ఉండాలి, పొడిగా ఉంటేనే మనకి తొందరగా స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. గట్టిగా ఉంటే స్ప్రెడ్ అవ్వదు.